హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి లాస్ట్గా నేను 11 అప్లికేషన్ గురించి కేవైసీ ఎలా చేసుకోవాలా, ట్రేడింగ్ ఎలా చేసుకోవాలా, డిపాజిట్ అమౌంట్ ఎలా చేసుకోవాలా, అండ్ దాన్ని డిపాజిట్ చేసిన అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలా, అండ్ 270 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ప్రతి ఒక్కరు పొందారు ఫ్రెండ్స్. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా నేను వేరొక అప్లికేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ద్వారా మనం రెఫర్ చేస్తూ 500 వరకు మనం అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయండి. ఏమంటే దీంట్లో మస్ట్ అండ్ షుడ్గా రెఫరల్ కోడ్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ అప్పుడు మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, లేకుంటే రాదు ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నేను డిస్ప్లే చేస్తాను చూడండి పైన రెఫరల్ కోడ్ కూడా. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అని వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్తో లాగిన్ కండి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కేవైసీ డిక్లరేషన్ అడుగుతుంది అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకునేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ పాన్ నెంబర్ వస్తుంది. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. చూసిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే కేవైసీ డీటెయిల్స్ అనేది వెరిఫై అవుతాయి ఫ్రెండ్స్. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది వస్తాయి. పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసి ఇక్కడ మీ పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్ ఒకవేళ ఎస్ అయితే ఎస్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఏ సిటీలో పుట్టారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అది కూడా ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు యాడ్ ఏ నామినీ అని ఉంది. ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎస్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి, లేదంటే నో పైన క్లిక్ చేయండి. యాడ్ లెటర్ పైన ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆక్యుపేషన్ టైప్ అని ఉంది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్యాప్చర్డ్ ఏ వీడియో సెల్ఫీ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మీ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ట్రేడింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ అని, ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అడుగుతుంది. దీంట్లో ఎటువంటి చేంజెస్ లేకోకుండా నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ యువర్ సిగ్నేచర్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ సిగ్నేచర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు లింక్ అకౌంట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే కింద లింక్ విత్ ఐఎఫ్సి కోడ్ అండ్ అకౌంట్ నెంబర్ అని ఉంది. లేదు నేను ఫోన్పే ద్వారా లింక్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు యూపీఐ పేమెంట్స్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ టు లింక్ విత్ అని చెప్పేసి నేను ఫోన్పే ద్వారా చూపిస్తున్నాను అనమాట. ₹1 అనేది వెరిఫికేషన్ కోసం చేస్తారు ఫ్రెండ్స్. చేసిన తర్వాత యువర్ బ్యాంక్ అకౌంట్ ఈస్ లింక్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ యువర్ అడ్రస్ అని ఉంది. ఏదైనా మాడిఫై ఏమైనా చేయాలనుకుంటే మాడిఫై చేయండి ఫ్రెండ్స్, లేదంటే కన్ఫర్మ్ అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఈ వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అంటే మన ఆధార్తో వెరిఫై చేయమని చెప్పేసి ఈ వెరిఫై నౌ విత్ ఆధార్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఈ సైన్ ఇన్ కంప్లీటెడ్ అని వచ్చేసింది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. వెరిఫై పైన క్లిక్ చేయగానే కంగ్రాట్స్ సెక్షన్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ స్టాక్స్ అనేది ఇప్పుడే బై చేయొద్దండి ఫ్రెండ్స్. ఐ విల్ మిస్ ఇట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ రిమైండ్ నౌ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెండ్ నోటిఫికేషన్స్ పర్మిషన్స్ అలో చేయమని చెప్పేసి అడుగుతుంది. నోటిఫికేషన్స్కి అలో పైన క్లిక్ చేయండి.
అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కేవైసీ అనేది ఇంకా పెండింగ్ ఉందన్నమాట. అయిపోయిన తర్వాత కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ప్రొఫైల్ వెరిఫైడ్ అని చెప్పేసి చూస్తుంది. చూసిన తర్వాత మనకి మెయిల్ కూడా ఒక మెసేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ ఇన్స్టాక్ అకౌంట్ ఈస్ రెడీ, క్లిక్ హియర్ టు బిగిన్ అని చెప్పేసి చూస్తుంది. చూసిన తర్వాత ఇక్కడ యాక్టివ్ నౌ ఫర్ ఫ్రీ అనేది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఫండ్స్ చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ 50 రూపీస్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డిపాజిట్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ స్టాక్ వాలెట్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ సెటప్ పిన్ అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్. ఒక పిన్ అనేది మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. యువర్ సక్సెస్ఫుల్లీ సెటప్ యువర్ ఇండియన్ మనీ ఎంపిన్ అని చెప్పేసి స్టాక్స్ అనేది బై చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ప్లోర్ ఆల్ స్టాక్స్ పైన క్లిక్ చేయండి. మనం బై చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సెల్ చేయండి. ఇక్కడ సెల్ ఉంది కదా, సెల్ పైన క్లిక్ చేయండి. మన అవైలబుల్ క్వాంటిటీ సిఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రెస్ సెల్ పైన క్లిక్ చేయండి. ఎస్ ప్రెసెంట్ పైన క్లిక్ చేయండి. సెల్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత 500 రూపీస్ ఎలా అర్న్ చేసుకోవాలంటే ఇక్కడ పైన రెఫర్ అండ్ అర్న్ అని చెప్పేసి చూస్తుంది చూడండి. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్కి రెఫర్ చేస్తే 250 వస్తుంది, అండ్ 3 ఫ్రెండ్స్కి అయితే 750, అండ్ 5 ఫ్రెండ్స్కి అయితే 1250 వస్తుంది ఫ్రెండ్స్. కానీ నేను 500 అని చెప్పాను కదా. ఎప్పుడైతే మనం స్టాక్స్ అనేది బై చేసి సేల్ చేస్తామో 2 to 3 అవర్స్ లోపల మనకి రెఫర్ అండ్ అర్న్ అనేది 500 రూపీస్కి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం మన ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ విధంగా చేస్తే మనకి 1 ఫ్రెండ్కి 500 రూపీస్ అనేది మన డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అది రెఫర్ అండ్ అర్న్ కూడా మంత్లీ మనకి 5 మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ 5 మాత్రమే చేసుకోగలం అనమాట. నెక్స్ట్ మంత్కి 5 అలా చేసుకోవచ్చు అనమాట. చూసారు కానీ ఫ్రెండ్స్, ఇండి మనీలో జస్ట్ మనం రిజిస్టర్ అయ్యి కేవైసీ కంప్లీట్ చేయగానే మన ఫ్రెండ్కి రెఫర్ చేస్తూ 500 రూపీస్ అనేది ఎలా అర్న్ చేసుకోవాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.